హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీ వండర్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి. అందరూ బాగుండాలండి. అందరిలో మనము ఉండాలి. ఓకేనా? నేనైతే పుదీనా చట్నీ చేద్దామనేసి అనుకున్నాను. దాని కాంబినేషను ఎగ్ ఆమ్లెట్ అయితే సూపర్గా అయితే భలే ఉంటుందండి. అదిరిపోతుందైతే. ఓకే, మరి ఎలా చేయాలో చూసేద్దామా మరి? పుదీనా కట్లు 2 తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో 2 స్పూన్స్ ధనియాలు, నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర వేసి చూడండి, దోరగా వేగాలండి. ఇట్లా దోరగా వేస్తూనే ఉండాలి. ద్వారగా వేగిన తర్వాత నెక్స్ట్ మెంతులు 1/4 స్పూన్ వేసుకోండి. అలా వేసుకొని కొంచెం లైట్గా అట్లా వేగి దించేయాలండి. ఎక్కువ వేయించకూడదు, వేగితే బాగుండదు, చేదు వచ్చేస్తుంది. సో స్టవ్ ఆఫ్ చేసేయండి. అది ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం తగినంత వేసుకోవాలండి. కారం బట్టి వేసుకోవాలి. నాకైతే ఈ మిరపకాయలు చాలా కారం అండి. ఇది గుంటూరు మిరపకాయలు. సో కొంచెం లైట్గా ఆయిల్ పోసి వేయించుకోండి, కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకని అలా వేసాను ఆయిల్. తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసుకునేయండి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పోసుకున్నాక నెక్స్ట్ పుదీనా ఇంతసేపు వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, పుదీనా వేసుకునేయండి. అది మీద పడుతుందండి, కొంచెం దూరం ఉండి వేసుకోండి. నేను 2 కట్టలు తీసుకున్నానండి, మొత్తం వేసేసాను. ఇలా బాగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. దాంట్లో మనం అసలు వాటర్ ఏది పోయిన అవసరం లేదండి, అందులోనే వాటర్ ఉంటుంది. సో మనం బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఓకే, ఒకసారి చూడండి, పెట్టాను. తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నీళ్ళంతా వచ్చేసింది చూడండి బయటికి. చూసారా? ఇలా బయట వచ్చేస్తుందండి. ఆవిరిలోనే ఉడికిపోతుందండి పుదీనా అనేది. ఇట్లంతా నీళ్ళంతా వెళ్ళిపోవాలి. నీళ్ళు వెళ్ళిపోయేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేయాలి. చూడండి, మూత పెట్టినాక తర్వాత మళ్ళీ తీసిన తర్వాత ఇలా చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. చూసారా? ఉడికిపోయిందండి. ఇలా కానీ వాటర్ అంతా ఇంకిపోతే పుదీనా ఉడికినట్టే అండి. సో నెక్స్ట్ మనము ఏం చేయాలంటే ఈ పుదీనా తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకోండి. అదే కడాయి తీసుకొని నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత బిగ్ సైజ్ 2 టమాటోస్ తీసుకొని చిన్న కట్ చేసుకొని అందులో వేసుకునేవాలి. అది బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ బాగా మగ్గనివ్వాలండి. టమాటోస్ బాగా వేగాలి. బాగా ఇలా చూడండి, బాగా ఉడికింది కదా, చూడు బాగా. ఓకే, నెక్స్ట్ చింతపండు వేయాలండి. లైట్గా వేసుకోండి చింతపండు, ఎందుకంటే టమాటో ఆల్రెడీ పులుపు ఉంటుంది కదా. సో చింతపండు కొంచెం వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ పసుపు వేసుకోండి, కలర్ బాగుంటుంది పసుపు వేసుకుంటే. ఇంకా చింతపండు కొంచెం బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను ఇది ఉడకాలనేసి మళ్ళీ మూత పెట్టి ఉడికిచ్చాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 మినిట్స్ అలా ఉడికితే ఇదో ఇలా చింతపండు ఉడికిపోతుంది. చూడండి, ఉడికిందా? మీరే చూడండి. చూడండి.
తర్వాత నెక్స్ట్ టమాటో ఆఫ్ చేసేయండి, చల్లారనివ్వాలండి. చల్లారే కొద్దికి అంతలోకి మనం మిక్సీ జారీలో ఏమేమి వేసుకోవాలంటే ముందు ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అవన్నీ వేసుకున్నాం కదా, అవి మిక్సీలో వేసుకోవాలండి. ఫస్ట్ ఆ 3 వేసుకొని తెల్లగడ్డ కూడా వేసుకోండి. ఒక 6-7 పాయలు వేసుకోండి చాలు. నేను 10 పాయలు తీసుకున్నాను కరెక్ట్గా. అది చిన్నవండి, అందుకని 10 తీసుకున్నాను. తర్వాత చూడండి మిక్సీ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాక మళ్ళీ మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టాక ఇలా కచ్చాపచ్చా వేసుకోవాలి. కచ్చాపచ్చా వేసుకున్నాక నెక్స్ట్ టమాటోస్ వేసుకోవాలండి. ఇంతకుముందు టమాటోస్ చేసుకున్నాం కదా, చల్లారినాక ఇది వేసుకోవాలి. వేడిగా వేసుకోవద్దండి, చల్లారినాక వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టాక ఇలా వస్తుంది. నేను సాల్ట్ వేసానండి, స్కిప్ అయిపోయింది. మీరు సాల్ట్ వేయలేదు అనుకోబోతారు. సో ఫైనల్కి ఇలా వచ్చిందండి. నేను మళ్ళీ నెక్స్ట్ తిరుగుబాతు వేసుకున్నానండి. అందుకు కావాల్సినవి కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపప్పు వేసుకోవాలి. అది కొంచెం బాగా ద్వారగా వేయించాలి. ఇలా ద్వారగా వేగించిన తర్వాత ఇది ఎండుమిరపకాయలు వేసుకొని ఒక 2 వేసుకొని అలానే వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అంతే అండి. కరివేపాకు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇంతకుముందు పుదీనా చట్నీ చేసుకున్నాం కదా, అందులో వేసుకునేయండి, కలిపేయండి. అంతే, పుదీనా చట్నీ రెడీ.